నా పేరు నల్లగొండల చిరంజీవి. నేను గిరిజన సంఘ కార్యదర్శిని. ఈరోజు ఈ యొక్క ధర్నాలో మేము గిరిజన సంఘం తరఫున మేము పాలు పంచుకుంటున్నాం. ఈ చెంచు కుమార్కి జరిగిన ఈ అన్యాయాన్ని మేము అరికడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఆ చెంచు కుమార్కి ఇచ్చిన హామీ ప్రకారం ఏవైతే 2 ఎకరాల పొలం ఇస్తామన్నారో, ఉద్యోగం ఇస్తామన్నారో, అది ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూ ఉంటాం. మా మద్దతు, సంపూర్ణమైన మద్దతు ఈ సంఘంతో దళిత సంఘాలు అందరూ కలిసి మేము ఈ విషయం గురించి, చెంచు కుమార్ విషయం గురించి మేము ఇది జరిగేంత వరకు, పోలీసు వారు ఈ యొక్క డిమాండ్లు మాకు తీర్చేంత వరకు మేము దళిత సంఘాలు అందరితో కలిపి మేము పోరాడతామని ఈ సందర్భంగా సభాముఖంగా తెలియపరుస్తున్నాం. గత సంవత్సరం 24 సంవత్సరంలో మన వెంకటగిరి పోయారమ్మ జాతరలో ఆ రోజు జరిగినటువంటి మన చెంచు కుమార్ గారికి పోలీసుల ద్వారా అతనికి అనేక విధాల ఆయన చేయనటువంటి తప్పుకి ఆయన మీద లాఠీచార్జ్ చేసి కనీసం లేచి తిరగలేని పరిస్థితుల్లో కూడా ఆయన విపరీతంగా కొట్టడం పోలీసు డిపార్ట్మెంట్ జరిగింది. ఆయన ఎలాంటి పొరపాటు చేయలేదు, ఏదో పేక ఊదారని చెప్పి అది రాజుగా చూపించి అతని మీద విపరీతమైనటువంటి దాడి పోలీస్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు వెంకటగిరిలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఏర్పడి చెంచు కుమార్కి న్యాయం చేసేంత వరకు పోరాటం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు అందరూ ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ జరిగిన క్రమంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అలాగే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఈ విధంగా ఎక్కడైతే ఉన్నతాధికారులు పరిష్కారం చేయాలన్నటువంటి పరిస్థితి ఉన్నదో ఉన్నతాధికారుల దృష్టికి మొత్తం తీసుకెళ్ళడం జరిగింది. ఆ తీసుకెళ్లిన క్రమంలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు, తెలుగుదేశం గవర్నమెంటు, లోకల్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు మనకేంటంటే, అయ్యా మనం ఈ సంవత్సరం మనం అధికారంలోకి వచ్చాము, ఇక్కడ ఉన్నటువంటి దళితులకు అందరికీ న్యాయం చేస్తాము, ఆయనకి ఏదైతే అన్యాయం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయనకి న్యాయం చేస్తాము. ఈ క్రమంలో అది కానీ కేసు కానీ అట్రాసిటీ కేసు కానీ పెడితే ఆ అట్రాసిటీ కేసు మొత్తం అన్ని విధాల అన్ని సంఘాలకు వెళ్ళి జిల్లాగా అలాగే రాష్ట్రానికి కూడా ఈ సమాచారం వెళ్ళి ఇది అందరినీ ఆందోళనకరం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం దళిత వర్గాలుగా మీకు మేము అనుకూలంగా ఉన్నాం కాబట్టి మీకు న్యాయం చేస్తాము, ఈ కేసుకు పక్కన పెట్టండి, మేము పరిష్కారం చేస్తామని చెప్పి ఒక హామీ మన శాసనసభ్యుల ద్వారా అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది. హామీ ఇవ్వడం, ఆ హామీ ఇచ్చిన తర్వాత దళిత సంఘాలన్నీ కూడా మళ్ళీ కూర్చొని డిస్కస్ చేసి, సరే జరిగింది మనకు ప్రజాప్రతినిధి అయినటువంటి మన ఎమ్మెల్యే గారు మనకు హామీ ఇచ్చాడు, హామీ మేరకు కేసు పెట్టిన తర్వాత దానివల్ల ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు ఉద్యోగంలో ఉన్నారో ఆ కానిస్టేబుల్కి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది లేకుండా మేము కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు ఇచ్చినటువంటి హామీలతో మనం ఆ రోజు మనం చేసినటువంటి ఆందోళన కార్యక్రమం కూడా ఏదైతే న్యాయం చేస్తారని చెప్పి ఆ న్యాయం చేస్తారని చెప్పి ఆలోచనతో మనం ఆ రోజు ఆందోళన కార్యక్రమం విరమించడం జరిగింది. అదే ఆ రోజు చెప్పినటువంటి హామీలు ఏంటంటే, ఇప్పుడు రవి చెప్పాడు, 2 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు మనకు హామీ ఇచ్చారు. కాబట్టి మనం ఆందోళన ఉపసంహరించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు మళ్ళీ జాతర రాబోతున్నప్పుడు కూడా మీ గౌరవాన్ని మేము నిలబెట్టినప్పుడు మళ్ళా సంవత్సరం అవుతుంటే కూడా మాకు ఇచ్చినటువంటి హామీ మీరు నిర్వహించకపోవడం ఇది న్యాయం అని చెప్పి నేనైతే శాసనసభ్యుల గారిగా అడగదలుచుకుంటున్నాను. మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఈ కాన్స్టిట్యూషన్లో ఎక్కడికి ప్రజలకు అన్యాయం జరిగినా దాని ముందు నుండి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మా అందరికన్నా కూడా మీకు ఎక్కువ ఉన్నదని చెప్పి నేనైతే గుర్తు చేస్తా ఉన్నా. అలాంటిది ఈరోజు దాన్ని పరిష్కరించకుండా దాన్ని ఈరోజు దళితులకు అన్యాయం చేస్తుంటే దానికి న్యాయం చేయకుండా మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు, ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలా, ఏ విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని చెప్పి మేమైతే అడగదలుచుకున్నాం. అయిగా అదేవిధంగా ఇప్పుడు రవి చెప్పినట్టు మన చెంచు కుమార్ బాబుకి కానీ న్యాయంగా చేయకపోతే ఏ అయితే ఈ దళిత సంఘాలను కూర్చొని నిర్ణయం చేసి జరగబోయేటువంటి ఆందోళన కార్యక్రమానికి మీరే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. దానికి కారణం మీరే అవుతారని చెప్పి నేనైతే తెలియజేస్తూ ఇప్పటికైనా స్పందించి న్యాయం చేస్తారని చెప్పి కూడా ఇప్పుడుగా మాకు ఎంతో కొంత మీ మీద నమ్మకం ఉన్నది, ఆ గౌరవం మీరు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ అబ్బాయికి 2 ఎకరాల పొలం అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి కోరుకుంటూ, ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలకి మీరే నైతిక బాధ్యత
వహించాల్సి వస్తుందని చెప్పి కోరుకుంటూ ఇక్కడ చేసినటువంటి దళిత సంఘాలన్నింటినీ కూడా నేను జైవీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.